సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథా స్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. పెళ్లి చూపుల కథలు 3. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ పేరు పన్నీటి చిలకరింపులు. మరి కథలో ఏం జరుగుతుందో వెళ్ళి చూసేద్దామా? కథలోకి వెళ్ళి. అమ్మ, నేను ఇప్పుడు విమలక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నువ్వు ఇప్పుడు నేను ఏమైనా తినాలి అనుకుంటే వెంటనే పెట్టేసుకో. భుజాన ఉన్న పుస్తకాల బ్యాగ్ని తీసి టేబుల్ మీద పెడుతూ హడావుడిగా అంది జ్యోత్స్న. కూతురు ఆ మాట అన్న ఆ చిన్నపాటి చమత్కారపు తీరికి తనలో తనే నవ్వుకుంటూ, ఇదిగో ఈ ఉప్మా తినేసి వెళ్ళు అంటూ ఓ ప్లేట్లో ఉప్మా పెట్టి తెచ్చి కూతురి ముందు పెట్టింది గాయత్రి. అప్పటికే జ్యోత్స్న తన 2 జడల్ని విప్పుకుని దువ్వుకుంటోంది హడావిడిగా. కూతురి జుట్టు ఒత్తిని పొడవని ఒక్క క్షణం పాటు అలా అలా చూసుకుని ముచ్చట పడిపోయింది గాయత్రి. మరి అంత శ్రద్ధ తీసుకుంటుంది ఆమె కేశ సంరక్షణ కోసం. పనికి తగిన ప్రతిఫలాన్ని పొందటమే జీవితంలో అన్నిటికన్నా విలువైన పెన్నిధి అనిపిస్తుంది. విమలక్కకి పెళ్లి చూపులైతే నీకెందుకే ఇంత హడావిడి? ఎందుకో తెలిసే ఆ ప్రశ్న వేసింది గాయత్రి. పెళ్ళికొడుకు ఎలా ఉంటాడోనన్న ఆతృత. విమలకైతే కుందనపు బొమ్మలా ఉంటుందిగా మరి. అబ్బాయి కూడా గంభీరంగా, హుందాగా, అందంగా విమలక్కకి సరిజోడీలా ఉండాలి. మధ్య మధ్యలో చెంచాతో ఉప్మా తింటూ జడలు అల్లుకుంటోంది జ్యోత్స్న. అలాగే ఉంటాడులే, అయినా విమలక్కకు కూడా నీకున్నన్ని ఆలోచనలు ఉండవేమో అంది గాయత్రి. అవునేమో కదా. విమలక్క వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఏమంటే అదే. వాళ్ళకి నచ్చితే తనకి నచ్చినట్టేనని నిన్ననే చెప్పేసిందిలే అంది జ్యోత్స్న. నీకు చెప్పిందా అలా అని గాయత్రి నవ్వుతూ అడిగింది. అవును, నిన్న వెళ్ళినప్పుడు ఎవరికీ వినిపించకుండా చెవిలో గుసగుసగా అడిగానులే. ఏమని అడిగావు? అబ్బాయి ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు అక్కా అని. అప్పుడు చెప్పింది అలా అని. మంచి బుద్ధిమంతురాలైన పిల్ల. అవును, అందం, మంచి స్వభావం, మంచి గొంతు, మల్లెపువ్వు లాంటి నవ్వు. విమలక్క ఓ అపురూపం. అందుకే అబ్బాయి సరిజోడీలా ఉండాలి. అల్లుకున్న జడలని సరిచూసుకుంటూ అంది జ్యోత్స్న మళ్ళీ. ఒక్క క్షణం కూతురు వైపు తదేకంగా చూసుకున్న గాయత్రి అనుకుంది మనస్సులో, పెళ్ళికొడుకంటే ఎలా ఉండాలో ఊహలు అల్లగల వయస్సు వచ్చింది జ్యోత్స్నకి. అవును మరి, ఇప్పుడు 10వ తరగతిలో ఉంది. ఇప్పుడిప్పుడే ఊహలు విచ్చుకునే వయస్సు ఇది. తన కూతురు తక్కువేం కాదు. ఆ విమలక్క లాంటిదే. కేవలం అందచందాల్లోనే ప్రత్యేకం కాదు, స్వభావంలోనూ తెలివితేటల్లోనూ కూడా ప్రత్యేకమే. చదువులో చురుకుదనం ఇంకా చెప్పనే అక్కర్లేదు. విమల రాఘవరావు గారి 3వ అమ్మాయి. పక్క వీధిలో చివరిగా ఉంటుంది వాళ్ళ ఇల్లు. పెద్ద పెద్ద అరుగులతో రోడ్డుకి 7-8 అడుగుల ఎత్తులో టీవీగా ఉండే పెద్ద మండువాయిళ్ళు అది. పెద్ద హాలుకి అటు ఇటు చేరి ఓ డజను దాకా గదులుంటాయి. ఆ పల్లెటూళ్ళలో అలాంటి ఇళ్ళు మామూలే. అయినా ఆ ఇంట్లో వెలుగుతూ ఉండే లక్ష్మీకళ ప్రత్యేకం. ఆయనకి 7 ఆడపిల్లలు. అటు ఇటు 2 భాగాలు అద్దెకు కూడా ఇచ్చారు ఆ ఇంట్లో. ఆ ఇళ్లల్లో చిన్నపిల్లలు అందరూ అరమరికలు లేకుండా ఒకే కుటుంబంలా కలిసిపోయి ఉంటారేమో. ఆ ఇంట్లో ఆప్యాయతల వెల్లువ అద్భుతంగా పొంగుతున్నట్టుగా ఉంటుంది. ఆ ఇంటి యజమాని అయితే ఓ ప్రశాంతమూర్తి. ఆ ఇంటి ఇల్లాలైతే నిత్యం వడ్డాణంతో సహా సర్వాభరణ భూషితై ఆ ఆభరణాలకి తోడుగా చల్లటి స్వభావాన్ని కూడా జతకూర్చి చిరునవ్వుతో లక్ష్మీదేవిలా కళకళలాడుతూ ఉంటుంది. వెలిగిపోతూ ఉంటుంది ఆవిడ. అందుకే ఆ ఇంట్లో సందడంటే జ్యోత్స్నకి అంత ఇష్టం. ఆ ఇంట్లో ఆఖరి పిల్ల జ్యోత్స్నకి సహాధ్యాయిని. ఇద్దరూ ఒకటే క్లాసు. కానీ జ్యోత్స్నకి ఆ పిల్లతో స్నేహం లేదు. విమలక్కతోనూ, విమల తర్వాతి అమ్మాయి అర్చనతోనూ స్నేహం ఎక్కువ. మరి జ్యోత్స్నకి ఉన్న ఆలోచన పరిధి, పరిణితి అలాంటివి. అర్చనతో కలిసి పాటలు సాధనని, కబుర్లని కలబోసుకుంటూ ఆ ఇంటి నిర్వహణ బాధ్యతలో తల్లికి తోడుగా ఉండే విమలక్కని క్రీగంట ఇష్టంగా గమనిస్తూ ఉండటం జ్యోత్స్నకి ఇష్టమైన పని. జ్యోత్స్న రాక ఆ ఇంట్లో అందరికీ ఓ అలవాటుగా మారిపోయింది.
జ్యోత్స్న ఇంట్లో ఇంచుమించుగా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉంటుందని చెప్పాలి. జ్యోత్స్నకి ఒక అక్క, నలుగురు అన్నగార్లు. అందరికన్నా పెద్ద అయిన అక్కకి పెళ్ళి అవటం కూడా జ్యోత్స్నకి తెలియదు. అప్పటికి అంత చిన్నపిల్ల మరి. ఇద్దరు అన్నగార్లు ఉద్యోగాల్లో స్థిరపడి వేరే ఊళ్ళల్లో ఉన్నారు. ఇంకో ఇద్దరు అన్నగార్లు ఆ పల్లెటూరికి కాస్త దూరంలో ఉన్న పట్టణంలో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. తండ్రి చలపతిరావు గారు ఆ ఊర్లో స్కూల్కి హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యి 4 ఏళ్ళు అయింది. ఆయన సాయంకాలం అయ్యేసరికి వీధి అరుగు మీద కూర్చుని ఉంటే ఊర్లో ఉండే రైతులు కూడా వచ్చి కూర్చుని ఆయన చెప్పే పురాణాల కథల్ని, ఆధ్యాత్మిక విషయాలని ఎంతో ఆసక్తిగా వింటూ ఉంటారు. గడప లోపల కూర్చుని గాయత్రి కూడా వింటూ ఉంటుంది. ఒక్కోసారి బట్టల మీద రంగురంగుల దారాలతో ఏవో లతలు, పువ్వులు కూడా కుడుతూ ఉంటుంది ఆవిడ. అది ఆవిడకి చాలా ఇష్టమైన పని. సాయంకాలం వంట కుంపటి మీద చేస్తుంది. సన్నటి సగ మీద అన్నం ఉడుకుతూ ఉంటుంది. పొద్దుటి వంట మాత్రం కట్టెల పొయ్యి మీదనే. ఆ పొయ్యిని రాత్రి పడుకునే ముందు చక్కగా పేడతో అలికి ముగ్గు పెట్టడం మాత్రం జ్యోత్స్నే చేస్తుంది. అది ఆమెకి చాలా ఇష్టమైన పని. మర్నాడు ఉదయమే అగ్నిహోత్రుణ్ణి ఆహ్వానించటానికి పరిశుభ్రంగా వెలిగిపోతూ ఉంటుంది ఆ పొయ్యి. జ్యోత్స్నకి నలుగురితో కలిసి సందడిగా ఉండటం ఇష్టం. అదిగో ఆ స్వభావమే రాఘవరావు గారింటికి నిత్యం వెళ్ళేలా చేసింది. 1-2 సార్లు గాయత్రి, వాళ్ళు ఎప్పుడైనా మన ఇంటికి వస్తున్నారా, నువ్వు ఎందుకు వెళ్ళడం, ఆ పాటలేవో మన ఇంట్లోనే కూర్చుని సాధన చేసుకోకూడదు అని జ్యోత్స్నని మందలించటానికి ప్రయత్నించింది. కానీ అది అంత మనస్ఫూర్తిగా ఏం చెయ్యలేదు. పైకి ఏదో మొక్కుబడికి అన్న ఆ ఇంట్లో సందడి ఎంత ఆహ్లాదంగా ఉంటుందో తెలిసి ఉండటం వల్ల పోనీలే వెళ్ళని అనుకుంటుంది మనస్సులో మాత్రం. చిన్నపాటి ద్వైధీభావం అంతే. దీపాలు వెలిగేలోపు మాత్రం ఇంటికి వచ్చేయాలి అన్న హెచ్చరికని మాత్రం జారీ చేస్తుంది. ఇలా రాఘవరావు గారి ఇంటికి వెళ్ళటం జ్యోత్స్నకి అలవాటైంది కూడా ఓ 3 ఏళ్ల క్రితమే. ఓ శ్రావణ మాసపు పేరంటంలో అర్చన పాట పాడటం, జ్యోత్స్న మురిసిపోవటం, ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకోవటం జరిగిపోయాయి. అదే వాళ్ళిద్దరి మధ్య తొలి పరిచయం అని చెప్పటానికి మాత్రం వీల్లేదు. పల్లెటూళ్ళలో ప్రతి వాళ్ళు మిగతా వారందరికీ పరిచయస్తులుగానే ఉంటారు. జ్యోత్స్న ఒక ప్రత్యేకమైన అమ్మాయి. ఆ విషయం గాయత్రి బాగానే గ్రహించింది. ఏదో మామూలుగా కాలాన్ని నెట్టివేసే అమ్మాయి కాదు. ఈ ప్రకృతిలోని ప్రతి అణువుతోనూ జతకట్టే స్వభావం. పూసిన పువ్వుని ప్రేమగా ఉప్పొంగే హృదయంతో పలకరిస్తుంది. కదిలి వెళ్ళిపోతూ ఉన్న మేఘంతో కబుర్లాడుతుంది. సాయంకాలం అయ్యేసరికి బొండు మల్లె మొగ్గల్ని కోసి గోళెంలోని నీళ్లల్లో పేర్చి వెన్నెలతో పాటు అవి విరగబూసి పరిమళిస్తుంటే వాటి దగ్గరే కూర్చుని చందమామతోటి, ఆ మల్లె పువ్వులతోటి కబుర్లు చెబుతూ కవిత్వాలు అల్లుతూ ఉంటుంది. ఆమెది ఒక పూరేకులా పరిమళించిపోయే మనస్తత్వం. ఒక పాయల శిఖరాల మించి జారిపోతూ రాను రాను ఒక నదీ ప్రవాహంలా విస్తరించుకుపోయే వ్యక్తిత్వం కూతురిది అని గాయత్రికి అర్థమైంది. అందుకే అప్పుడప్పుడు ఏమిటా హడావిడి అని పైకి మందలిస్తున్నా లోపల మాత్రం నిశ్శబ్దంగా మురిపంగా నవ్వుకుంటూనే ఉంటుంది. వారంలో 2 సార్లైనా కనీసం ఆ వీధిలోకి వెళ్ళాలి. స్నేహ పరిమళపు గుబాళింపుల్ని జ్యోత్స్నకి ఆస్వాదించటమూ వచ్చు, వెదజల్లటమూ వచ్చు. అందుకే జ్యోత్స్న అటువైపు వెళ్తున్న గాయత్రి మరీ ఖచ్చితంగా అభిప్రాయం చెప్పదు. విరబూసిన పూల అందాల్ని ఒక్క క్షణమైనా ఆగి తదేకంగా వీక్షించి భగవంతుడు ఎక్కడున్నాడు, ఇక్కడే కదూ అనుకోవడం అంటే అందరికీ చేత కాదు, సాధ్యం కూడా కాదు. అర్చనతో జ్యోత్స్న సాంగత్యం సంగీతానికే పరిమళాల్ని అద్దుతుంది. రాఘవరావు గారింటికి జ్యోత్స్న లాంటి అమ్మాయి వెళ్తే అక్కడి సహృదయపు తరంగాలకి సాఫల్యం చిక్కినట్టే. జ్యోత్స్న లాంటి వాళ్ళు ఆ మాధుర్యాన్ని ఆస్వాదించకపోతే అక్కడి ఆ చక్కటి వాతావరణం వ్యర్థం అయిపోదు. తను వేసుకున్న లంగావోణిని తల్లికి ఒకసారి చూపించి బయలుదేరింది జ్యోత్స్న. కూతురు వైపు ముచ్చటగా చూసుకున్న గాయత్రి అనుకుంది, ఇంకో 2-3 సంవత్సరాల్లో
తాము వరుడు అన్వేషణకి రంగం సిద్ధం చేసుకోవాలి అని. బస్సెక్కి వెళ్ళి చదువుకునేందుకు వీలుగా ఉన్నన్ని తరగతులన్నీ చదువుతారు ఆ ఊర్లో అమ్మాయిలు, అంతే. అబ్బాయిలు మాత్రం కొంచెం దూరంలో ఉన్న ఊరికి వెళ్ళి హాస్టల్లో ఉండి చదువుకోవటమో, వేరే గది అద్దెకి తీసుకుని వండుకు తింటూ చదువుకోవటమో చేస్తూ ఉంటారు. అమ్మాయిలు ఇంక పెళ్లికి సిద్ధం కావటమే. అప్పటి సాంఘిక పరిస్థితుల్లో అది అత్యంత సహజం అన్నట్టుగా నీరు పల్లంలోకి ప్రవహిస్తుంది అన్నంత సహజంగా అమ్మాయిల మస్తిష్కాల్లో ఒదిగిపోయేది. ఒక్క క్షణం గాయత్రికి జ్యోత్స్న లాంటి అమ్మాయి ఈ సంప్రదాయపు చట్రంలో ఇముడుతుందా, ఇమ్మడగలదా? ఎందుకంటే జ్యోత్స్న ఆలోచనలు ఎప్పుడు కళ్ళు విప్పార్చుకుని ఒక స్థిర సంకల్పంతో భవిష్యత్తు వైపు చూస్తున్నట్టుగా ఉంటాయి. ఆ చూపుల్ని అడ్డుకోవటం తమ తరం అవుతుందా అన్న సందేహం వస్తూ ఉంటుంది గాయత్రికి. జ్యోత్స్న అర్చన ఇంటికి చేరుకునేసరికి ఇల్లంతా ద్వారాలకి చామంతి పూల దండల అలంకారంతో, అగరబత్తుల గుబాళింపులతో కళకళలాడిపోతున్నట్టుగా ఉంది. ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ, ఆ ఇంట్లో అద్దెకున్న ఆడవాళ్ళు, వాళ్ళ పిల్లలందరూ కొత్త బట్టల్లో హడావుడిగా అటూ ఇటూ తిరుగుతూ, నవ్వుతూ, కబుర్లు చెప్పేసుకుంటూ, చిరునవ్వులు చిందించుకుంటూ ఒక విధమైన శోభతో కళకళలాడిపోతున్నట్టుగా ఉంది. అదిగో జ్యోత్స్న కూడా వచ్చేసింది. ఇక అందరూ సిద్ధం. ఇక పెళ్ళికొడుకు రావటమే తెరవాయి. ఆ ఇంట్లో కుడివైపు వాటాలో అద్దెకుండే సుభద్ర అంది. జ్యోత్స్న లోపలికి అడుగు పెడుతుంటే అర్చన చప్పున వచ్చి ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి లోపలికి తీసుకువెళ్ళింది. అలా లోపలికి అడుగు పెడుతున్న జ్యోత్స్నని ఓ 2 కళ్ళు వీక్షిస్తూ, ఈ అమ్మాయి ఎవరో, ఎంత బాగుందో కదూ అనుకోవటం ఆమెకు తెలియదు మరి. అనుకోకుండా తన పిన్నమ్మ కూతురి ఇంటికి పట్నం నుంచి వచ్చిన కళ్యాణి నేత్రాలవి. ఇక ఆమె కళ్ళు విమల పెళ్లిచూపులయ్యి జ్యోత్స్న ఇంటికి వచ్చే వరకు ఆమె మీద తదేక వీక్షణతో వాలిపోతూనే ఉన్నాయి. సర్వాభరణ భూషిత ఎర్రటి పట్టుచీరలో సిగనిండా పువ్వులతో లక్ష్మీదేవిలా వెలిగిపోతున్న ఆ ఇంటి ఇల్లాలు జానకమ్మ గారు. అటుగా వచ్చిన ఆవిడ వైపు జ్యోత్స్న కనులు 2 క్షణాల సేపు నిలిచిపోయాయి. ఆమె పెదవులపైన మనోహరమైన చిరునవ్వు కదిలింది. ఆమెకి దగ్గరగా వచ్చిన ఆవిడ అన్నారు, వచ్చావా జ్యోత్స్న? అర్చన, నువ్వు ఆ పాటని మరోసారి పాడి చూసుకోండి అంటూనే పసిడి బొమ్మలా మెరిసిపోతున్న జ్యోత్స్న మీద ఆవిడ కళ్ళు క్షణంసేపు నిలిచిపోయాయి. ఈ పెళ్లి చూపుల సందర్భంలో జానకమ్మ గారు అర్చనకి జ్యోత్స్నకి ఒక సంప్రదాయబద్ధమైన పెళ్లి చూపుల పాట నేర్పించారు. అబ్బాయి అమ్మాయి సిగ్గుతో మొహమాటంతో అలా కళ్ళు దించుకుని కూర్చుంటే ఎలాగా? ఒకరినొకరు వివరంగా చూసుకోవాలి. అపురూపమైన ఆ చూపుల జ్ఞాపకాల మూటని ఒక జలతారు బట్టలో మూట కట్టుకుని జీవితాంతం వాటిని అప్పుడప్పుడు విప్పుకుంటూ ఆ పరిమళాలని ఆస్వాదించాలి అంటూ ఎన్నో చలోక్తులతో కూడుకున్న పెళ్లి చూపుల పాట అది. ఏమిటయ్యా పెళ్ళికొడక, పెళ్లి చూపులకు వస్తున్నాం కదా అని ఒత్తైన జుట్టుని గట్టిగా నొక్కి దువ్వినట్టుగా ఉన్నావు, కాస్త అలా అలా వదులు చేసుకో అని ఆప్యాయంగా సూచించే ఆ ఇంటి పెద్ద తమ్ముడు, ఓ అమ్మాయి సిగ్గుతోటి ఆ పెదవుల్ని మరీ ఎక్కువ బిగించినట్టుగా ఉంది, కాస్త సడలించుకుంటూ ఉండు అంటూ అమ్మాయిని హెచ్చరించే అబ్బాయి తాలూకు పింతల్లి. ఇలా రకరకాల చలోక్తులతో నిండిపోయి ఉంటుంది ఆ పాట. ఆ చలోక్తులు కేవలం అమ్మాయి అబ్బాయి మీదనే కాదు, కూడా వచ్చిన వారి మీద కూడాను. ఊరికే కబుర్లలో పడి కొట్టుకుపోవటం కాదు. అబ్బాయి తరఫు వాళ్ళు అమ్మాయిని, అమ్మాయి తరఫు వాళ్ళ అబ్బాయిని పలకరించి వివరాలు ఆకలింపు చేసుకోండి. పెళ్లివారు పెట్టిన స్వీట్లు బాగున్నాయి కదా అని వాటిని ఆరగించటంలో మునిగిపోవటం కాదు. తర్వాత పెళ్లివారు పొట్లం కట్టి మీ ఇంటికి పంపిస్తారులేండి అని చేసే సరదా హెచ్చరిక, వీటితో నిండిపోయి ఉంటుంది ఆ పాట. రాఘవరావు గారు జానకమ్మ గారుల పెళ్లి చూపుల్లో ఆ పాట పాడారట ఆవిడ చుట్టూ ఉన్న ఆడపిల్లలు. అలాగే పెద్దమ్మ అంటూ జ్యోత్స్న అర్చనతో కలిసి ముందుకు కదలబోతుంటే కళ్యాణి వచ్చింది అక్కడికి. జ్యోత్స్నను ఉద్దేశించి అడిగింది, ఎవరి అమ్మాయి అని. అర్చన స్నేహితురాలు ఆవిడ చెప్పారు. పుత్తడి బొమ్మలా ఉంది కదూ పిన్ని, కళ్ళు తిప్పుకోలేకపోతున్నావు కదూ? అర్చన జ్యోత్స్న వైపు మెచ్చుకోలుగా చూస్తూ అంది. అవును, అందులో అసత్యం ఏం లేదు.
కళ్యాణి జ్యోత్స్నని మరోసారి ప్రశంసాపూర్వకంగా చూస్తూ అంది. ఇప్పుడు ఈ అందమే చూస్తున్నావు, పాట పాడుతున్నప్పుడు గొంతు మాధుర్యం కూడా విందువుగానిలే అంటూ జ్యోత్స్న చెయ్యి పట్టుకుని, రా మరోసారి పాట ప్రాక్టీస్ చేసుకుందాం అంటూ తీసుకువెళ్ళింది అర్చన. నిల్చున్న చోట నుంచి హడావిడిగా కదిలి వెళ్ళిపోతున్న జానకమ్మగారు చెయ్యి పట్టుకుని, అక్కయ్య, ఇవి పెళ్లి చూపులా లేక తాంబూలాలు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమమా అంటూ సందేహంగా అడిగింది కళ్యాణి. ఆమె పుట్టి పెరిగింది అంతా నగర సంప్రదాయంలోనే. మరి నగరాల్లో ఎవరింటి పని వారిదే, పక్కింట్లో ఏం జరుగుతోందో తెలియదు. వాళ్ళు ప్రత్యేకంగా ఆహ్వానించి చెబితే తప్ప ఇక తమ ఇంటికి 4 ఇళ్ల అవతల ఉన్నది ఎవరో అసలే తెలియదు. అలాంటిది పెళ్లి చూపులంటూ కళకళలాడిపోతున్న ఈ ఇంటి వాతావరణమే ఆశ్చర్యంగా ఉంది కళ్యాణికి. అద్దెకున్న వాళ్ళు, పక్కింటి వాళ్ళు తీపి పదార్థాలు తయారు చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తూ ఇంట్లో వాళ్ళలా కలిసిపోతూ ఉన్నారు. అక్షరాల పెళ్లి చూపులే, జానకమ్మగారు అన్నారు చిరునవ్వుతో. నాకు నమ్మకం కలగటం లేదు. ఈ సందడేమిటి, ఈ చిరునవ్వుల సరదా నవ్వుల పన్నీటి చిలకరింపులేమిటి, ఈ తీపివాసనల గుబాళింపులేమిటి, ఈ పట్టుచీరల పరికిణీల మెరుపుల శబ్దాలేమిటి? నాకు నీ మాట మీద నమ్మకం కలగటం లేదు. అమ్మాయి అబ్బాయి ముందుగానే ఒకరినొకరు చూసుకుని ఇష్టపడ్డారనిపిస్తోంది. లేకపోతే అప్పుడే సంబంధం కుదిరిపోయినట్టుగా ఈ సంబరాలేమిటి? అపనమ్మకంగా అంది కళ్యాణి. నా మాట మీద నీకు నమ్మకం కలగాలంటే అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు మొదటిసారిగా చూసుకునే చూపుని శ్రద్ధగా పరిశీలనగా చూడు, నీకే అర్థం అయిపోతుంది అన్నారు జానకమ్మ గారు. కళ్యాణి ఒక్క క్షణం ఆలోచనలో పడ్డట్టుగా అయింది. నిజమే అనుకో, కానీ ఆ క్షణాన్ని నేను ఒడిసి పట్టుకోగలనంటావా అంది కళ్యాణి. జానకమ్మగారు కూడా ఒక క్షణం ఆలోచించి, అవునులే, కష్టమేనేమో అన్నారు. ఇంతకీ ఎలా ఉంటాయంటావు ఆ చూపులు? ఒకరినొకరు మొదటిసారిగా పలకరించుకునే చూపులా? కళ్యాణి ఊహించటానికి ప్రయత్నిస్తూ అంది. ఆ మాటకి జానకమ్మగారు చిన్నగా నవ్వేస్తూ, కాదు, కొన్ని రోజులుగా ఒకరినొకరు హృదయాల్లో నింపుకుని మనస్సుతోనే ఎన్నో ఊసులాడుకుని ఇప్పుడు ఒకరినొకరు వీక్షించుకుంటున్న గాఢమైన చూపులు. అక్కయ్య, ఇంత మార్దవంగా హృదయరంజకంగా చెబుతున్నావు. నీ 16 ఏళ్ల వయస్సు జ్ఞాపకం వచ్చిందా ఏమిటి? అంతే అనుకోవాలి మరి. మధురమైన సందర్భాలు మళ్ళీ సందర్భం వచ్చినప్పుడల్లా ఇలా చిరునవ్వులు ఒలికిస్తూ తొంగి చూస్తూనే ఉంటాయి కదా మరి. ఇక వివాహం అంటే ఒక అమ్మాయి అబ్బాయి మధ్యనే కాదు, 2 కుటుంబాల మధ్య కూడా. ఒక కుటుంబం మీద ఇంకో కుటుంబానికి ఉండే విశ్వాసం, ఏ మాత్రం లోపాలు ఉన్నా దాచిపెట్టి బాధపెట్టే స్వభావం లేని కుటుంబాలు. ఒకరి మీద ఒకరికి నమ్మకం. అమ్మాయి బాగానే ఉంటుందన్న మాట ఆ నోట వాళ్ళకి, అబ్బాయి బాగానే ఉంటాడన్న మాట ఆ నోట మాకు. ఇలాంటి పల్లెటూరు ఇవి పెళ్లి చూపులా, తాంబూలాలు ఇచ్చిపుచ్చుకోవడాలా అన్న సందేహం నీకు అందుకే కలిగింది. ఇవి నిశ్చయం అయిపోయిన పెళ్లి చూపులు, జానకమ్మగారు అన్నారు. నిశ్చయం అయిపోయిన పెళ్లి చూపులు అన్న ఆ పద ప్రయోగమే కొత్తగా అనిపించింది కళ్యాణికి. అంటే నీకు ఇంకా వివరంగా అర్థం అవ్వాలంటే కుటుంబాల మంచి చెడులు, వారికి ఉన్న మంచి పేరు ప్రతిష్టలు, వీటికి కూడా కొంత ప్రాధాన్యత ఉంటుంది. ఇవి ఈ పల్లెటూళ్ళల్లో తేటనీటి క్రింద గులకరాళ్ళలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. మరి ఇంతకన్నా వివరంగా చెప్పటానికి ఇప్పుడు సమయం లేదు, కానీ ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఈ పల్లెటూళ్ళ సంప్రదాయం అంటూ జానకమ్మగారు వంటింటి వైపు కదిలారు. ఎంత హాయిగా ఉంది కదూ, అనవసరమైన భేషజాలకి తావులేని సంప్రదాయం అనిపించింది నిజాయితీగా కళ్యాణికి మాత్రం. రాఘవరావు గారు ఈ హడావిడితో తనకి సంబంధం లేనట్టుగా వీధి అరుగు మీద వాలు కుర్చీలో నడుము వాల్చి పేపర్ చూస్తూ ఉన్నారు. ఆయన జరి అంచు ఉన్న పంచె, ధోవతి ధరించారు ఆ సందర్భానికి తగినట్టుగా. కళ్యాణికి ఒకసారి పెళ్లి కూతుర్ని వెళ్ళి పలకరించి రావాలనిపించింది. కళ్యాణి ఆ ఇంటికి ఆ మధ్యాహ్నమే వచ్చింది. కళ్యాణి వెళ్ళేసరికి జ్యోత్స్న విమల దగ్గరే ఉంది. ఆమెతో పాటు ఇంకో 2 అమ్మాయిలు కూడా ఉన్నారు.
అసలు పెళ్లి కూతురు చుట్టూ తోడుగా ఉన్నట్టుగా అంతమంది ఎందుకు ఉంటారు? నడిచేటప్పుడు కూడా చెయ్యి పట్టుకుని మరీ నడిపిస్తారు. ఎందుకుట? అమ్మాయికి నడక రాదా ఏమిటి? కళ్యాణికి కూడా వివాహం అయి 4, 5 సంవత్సరాలు అవుతోందంతే. ఈ సందేహాన్ని కూడా జానకి అక్కయ్యని అడిగి తీర్చుకోవాలని అనుకుంది. జ్యోత్స్నని చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి మళ్ళీ. ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి. ఎందుకుట? వెంటనే ఆమె మనసు ప్రశ్నించింది. ఎందుకేమిటి? ఈ అమ్మాయి అందచందాల్లోనే కాదు, ఆ హావభావ ప్రకటనలో కూడా ఏదో ప్రత్యేకత ఉంది. మనసు జవాబు చెప్పింది. అయితే ఏమిటిట? మళ్ళీ మనసు ప్రశ్నించింది. ఒక ప్రత్యేకమైన అందం కళ్ళ ఎదుట మళ్ళీ మళ్ళీ కనిపిస్తున్నప్పుడు చూడాలనిపించడంలో ఆశ్చర్యం ఏముంది? కళ్యాణి తనలో తనే నవ్వుకుంది. విమల జడకి అల్లిన మల్లెలు కనకాంబరాలు కలిపి కట్టిన మాలని సవరిస్తున్న జ్యోత్స్నని చూస్తూ, నీ పేరేమిటి? అడిగింది కళ్యాణి. జ్యోత్స్న చెప్పింది. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. గొంతు కూడా రూపానికి తగ్గట్టే ఉంది అనుకుంది కళ్యాణి. ఇంతలో అర్చన అక్కడికి వచ్చింది. ఇదేమిటే అర్చన, నీ 10th క్లాస్ అయిపోయి 3 ఏళ్ళు అవుతోంది. ఇప్పుడు మీ చెల్లి పల్లవి 10th క్లాస్లో ఉంది కదూ అంది. అవును, నీ సందేహం ఏమిటి ఇంతకీ అన్నట్టుగా అంది అర్చన. మీ ఇద్దరూ ఎక్కువ స్నేహితురాలలా కనిపిస్తుంటేను కళ్యాణి అంది. మాది సంగీతం స్నేహం. ఇద్దరం కలిసి పి సుశీల, లీల, జిక్కీ గారు పాడిన పాటలన్నీ సాధన చేసుకుంటూ ఉంటాం. ఇంతలో అక్కడికి జానకమ్మ గారి అక్కయ్య తులసమ్మ గారు వచ్చారు. అలంకరణ పూర్తయిందిటే పెళ్లి కూతురా అంటూ. ఎప్పుడూ అయిపోయింది పెద్దమ్మ, జ్యోత్స్న జవాబు చెప్పింది. పెళ్లి కూతుర్ని అడిగితే నువ్వు జవాబు చెబుతావేమే పిల్ల? జానకమ్మ గారు నవ్వుతూ సాగదీస్తూ అన్నారు. దానికి పెళ్లి కూతురు చెప్పడానికి సిగ్గుపడుతుందేమోనని, అంతేకాకుండా అబ్బాయికి మరింత అందంగా కనిపించటానికి ఇంకా ఇంకా అలంకరణ చేసుకోవాలనుకుంటుందేమోనని జ్యోత్స్న తన మాటలకి కాస్తంత చిలిపితనాన్ని జోడిస్తూ అంది. ఏయ్, అలా ఏం లేదు, నాకు అలంకరణ సరిపోయిందిలే విమల సిగ్గుపడుతూ అంది. ఆ సిగ్గు దొంతరల్ని చూసిన కళ్యాణి అంది. అవును, ఈ పెళ్లి కూతుళ్ళు ఎందుకింతగా సిగ్గుపడిపోవాలిట? పైగా ఆ అమ్మాయికి నడవడం రానట్టుగా ఎవరో ఒకరేమిటి ఇద్దరు చెరువు పక్కన నిలబడి చెయ్యి పట్టుకునో భుజం మీద చెయ్యి వేసో తీసుకుని వస్తారు. ఎందుకుట అక్కయ్య? కళ్యాణి తులసమ్మగారిని ఉద్దేశించి అడిగింది. ఎందుకేమిటే కుర్రకుంక, పట్నంలో పుట్టి పెరిగి మరీ బీడు భూమిలా అయిపోయింది నీ మనసు. నవ్వొస్తే హహహా అని నవ్వటము, చిరునవ్వులు చిందించటము ఎంత సహజమో, మనస్సులో మధురమైన ఊహలు కలిగితే సిగ్గుపడటం అన్నది అంత సహజం. నీకు పెళ్లి కుదరడం, పెళ్లిపీటల మీదకి వస్తున్న క్షణాలని ఒకసారి గుర్తు చేసుకో. అదో అందమైన అనుభూతి, సుకుమారంగా సున్నితంగా స్పందించవలసిన క్షణాలు అన్నారు తులసమ్మగారు. సిగ్గుపడటం అంటే అదో బలహీనత అనుకునే వర్గంలే మాది. తన మీద తనే చికాకు పడుతున్నట్టుగా అంది కళ్యాణి. మరి అదే కదూ మీరు చేసే తప్పు అన్నారు ఆవిడ. అది సరే అక్కయ్య, పెళ్లి కూతుర్ని ఆ పట్టుకుని నడిపించటం ఎందుకు అని ఆ సందేహం కూడా తీర్చేయి అంది కళ్యాణి. పెళ్ళి అంటే జీవితంలో ఒక దశలోంచి ఇంకో దశలోకి అడుగు వేసే అతి ముఖ్యమైన సందర్భం. తల్లిదండ్రుల నుంచి దూరంగా మరొక కుటుంబంలోకి వేసే అడుగు. ఒక పక్క మధురమైన ఊహల తీయని భారం, మరో పక్క తెలియని ఈ భావోద్వేగం. అడుగులు తడబడే అవకాశం ఉంటుందని అలా చెరువు పక్క ఆసరాగా ఉంటారు. ఇంకో విషయం, ఆ పెళ్లి పందిట్లో ఉండే అందరి కళ్ళు తన మీదనే ఉంటాయన్న భావం కూడా మరి కాస్తంత భారాన్ని జత చేస్తుంది. నేను చెప్పిన మాట నీకు అంగీకారంగా తోస్తోందా అన్నారు తులసమ్మగారు. అలానే అనిపిస్తోంది అక్కయ్య. మరి పెళ్ళికొడుక్కి ఇటువంటి సంకోచాలేం ఉండవా? ఎందుకుండవు? పిల్లాడిలోనూ భావోద్వేగం ఉంటుంది. అందుకే సహజంగా గంభీరంగా మౌనంగా ఉంటాడు అన్నారు తులసమ్మగారు. అవును కదూ అనుకుంది కళ్యాణి. ఈ కుర్రకారికి అన్ని సందేహాలే అంటూ ఆమె భుజం మీద సున్నితంగా తట్టి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంతలో బయట హాల్లో ఏదో సందడి వినిపించి అటు కదిలారు.
ఆ గదిలో ఉన్న వాళ్ళంతా. విమల చిరునవ్వుల్ని తనకి తోడుగా నిలుపుకుంది. విమల కన్నా జ్యోత్స్నకి పెళ్ళికొడుకు ఎలా ఉంటాడు అన్న ఉత్సుకత ఎక్కువగా ఉంది. హాల్ అంతా పూల పరిమళాలతో, అలంకరణతో, కర్పూరపు గుబాళింపులతో, పట్టు వస్త్రాల మెరుపుల శబ్దాలతో, తీపి ఘుమఘుమలతో అలరారిపోతూ ఉండగా పెళ్ళికొడుకు వచ్చి అప్పటికే అక్కడ ఏర్పాటు చేయబడ్డ కుర్చీలో కూర్చున్నాడు. అతనితో పాటు మరో 2 మగవాళ్ళు, ఓ 10 మంది దాకా ఆడవాళ్ళు వచ్చారు. ఇటువైపు ఓ 20 మంది దాకా ఉన్నారు, పెద్దలు పిన్నలు కలిసి. హాల్ అంతా నవ్వులతో, పలకరింపులతో సందడిగా అయిపోయింది. హమ్మయ్య! అబ్బాయి బాగానే ఉన్నాడు. విమలక్క అందంతో సరితూగేలా లేకపోయినా బావున్నాడు. మగవాడి అందం ఎక్కువ భాగం అతని సమర్థత మీదనే నిర్ణయింపబడుతుంది అంటారుగా. మంచి చదువు, మంచి ఉద్యోగం. జ్యోత్స్నకి తృప్తిగా అనిపించింది మొదటి చూపులోనే. అయినా ఓ 5 నిమిషాల పాటు కొంచెం దూరంగా పక్కగా నిలబడి అతన్ని తదేకంగా పరిశీలించింది. అతని భావప్రకటనల తీరుని బట్టి అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయటానికి ప్రయత్నించింది. అతడిని రాఘవరావు గారు, ఆయన తమ్ముడు ఎదురుగా కూర్చుని ఏవో ప్రశ్నలు వేస్తుంటే జవాబులు చెబుతున్నాడు. ఇంతలో గాజు గ్లాసుల్లో అందరికీ ముందుగా తీయటి పళ్ళరసాలతో నిండిన గ్లాసుల్ని ఇచ్చింది ప్రతి ఒక్కరికి ఒక మధ్య వయస్కురాలు వచ్చి. వాటిని స్వీకరించేందుకు వీలుగా రాఘవరావు గారు తన మాటల వేగాన్ని తగ్గించారు. మధ్య మధ్యలో ఆ మధుర పానీయాన్ని ఆస్వాదిస్తూ అతను మాట్లాడుతున్నాడు. మధ్యలో రాఘవరావు గారు ఏమన్నారో కానీ అతను కాస్త గట్టిగానే నవ్వాడు. ఆ నవ్వటం కూడా చాలా అందంగా అనిపించింది జ్యోత్స్నకి. అప్పుడు చటుక్కున విమల కూర్చున్న గదిలోకి వెళ్ళింది జ్యోత్స్న. అక్క, అబ్బాయి నాకైతే చాలా బాగా నచ్చేశాడు. నీకు ఇష్టమైన ఎత్తనపూడి సులోచనారాణి గారి సెక్రటరీ నవలలో రాజశేఖరంలాగే అనిపించాడు నాకు అంది. విమలకి ఆ రాజశేఖరం పాత్ర అంటే చాలా ఆరాధనాభావం అని తెలుసున్న జ్యోత్స్న అంది. నిజంగానా అన్నట్టుగా కళ్ళతో ప్రశ్నించింది విమల. ఒట్టు తన తల మీద తను చెయ్యి పెట్టుకుంటూ కళ్ళతో నవ్వింది జ్యోత్స్న. పెళ్లివారికి పలహారాలు అందించటం అయింది. ఓ 10 నిమిషాల తర్వాత అమ్మాయిని తీసుకురండి అన్న మాట వినిపించి విమలకి గుండె జల్లుమన్నట్టు అనిపించింది. ఇకపై తనకి జీవితాంతం తోడుగా నడవబోయే తన ప్రియసఖుణ్ణి తొలిసారిగా చూడబోతున్నానన్న భావం మధురమైన భావోద్వేగాన్ని కలిగిస్తోంది. లోపల ఏదో తెలియని సన్నని భయం కూడా. అమ్మాయిని తీసుకురండి అన్న మాట కోసమే ఎదురు చూస్తున్న కళ్యాణి అప్రమత్తం అయింది. వాళ్ళిద్దరి మొదటి చూపుల కలయికని వీక్షించటానికి. ఆ ఇంట్లో అద్దెకున్న పిన్నిగారు విమల మోచేతి దగ్గర పట్టుకుని ఉండగా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వచ్చి అబ్బాయి ఎదురుగా కూర్చుంది విమల. అబ్బాయి కనిపించని చిరునవ్వుతో అమ్మాయి వైపే చూస్తున్నాడు. విమల అక్కడికి వస్తున్నప్పుడు 2 క్షణాలు అబ్బాయి వైపు చూసినట్టే అనిపించింది కానీ దగ్గరికి రాగానే కళ్ళు దించుకుంది. ఇదిగో అమ్మాయి విమల, వీడు మా అబ్బాయి హేమంత్, పెళ్లి కొడుకు, నీకు కాబోయే భర్త. వివరంగా చూసుకోమరి అన్నారు ఒక ఆవిడ. విమల చిరునవ్వుతో ఇదే అదను అన్నట్టుగా కళ్ళెత్తి ధైర్యంగా అతని వైపు చూసింది. ఇంచుమించుగా 2 క్షణాల ఆ చూపుకి కళ్యాణికి భాష్యం చెప్పుకోవటం కష్టం అనిపించింది. మొదటి క్షణంలో సగంసేపు తత్తరపాటు, ఇక రాబోయే జీవితాన్నంతటికీ ఒక వీక్షణ ఇచ్చుకున్నట్టుగా మాటలకందని అనుభూతి ఆ కళ్ళలో. మరుసగంలో పరిశీలన, ఆందోళన, ఆనందం మిళితమైపోయిన ఒక అద్భుత క్షణం. ఆ తర్వాత నెమ్మదిగా ప్రశాంతతకి తిరిగిన వదనం. అయినా ఆ చూపుల్లో ఏదో తత్తరపాటు. మళ్ళీ మళ్ళీ కళ్ళెత్తి చూసిన విమల ఆ తర్వాత స్థిమితంగా అతని వైపు చూడటం, అతను పలకరించటం, ఆమె జవాబు చెప్పటం, అలా కబుర్ల దారిలోకి ఇద్దరు అడుగు పెట్టడం. అటు ఇటు బంధువులంతా ఎవరి కబుర్లలో వాళ్ళు పడ్డారు. వీళ్ళిద్దరికీ మాట్లాడుకోవటానికి అవకాశం ఇవ్వాలన్నట్టుగా కళ్యాణికి నిర్ధారణ అయింది. వాళ్ళిద్దరూ మొదటిసారిగానే ఒకరిని ఒకరు చూసుకుంటున్నట్టు.
ఒక అరగంట సందడి సందడిగా కబుర్లతో నవ్వులతో గడిచిపోయింది కాలం. ఆ ఇంట్లో చిన్నపాటి ఉత్సవపు ఆనందపు కెరటాలు నాట్యం చేశాయి. మళ్ళీ మరోసారి అందరూ కలిసి తీపి పదార్థాలు ఆరగించారు. అప్పటికే వచ్చిన వాళ్ళలో ఒకరి పట్ల ఒకరికి స్నేహభావం ఏర్పడి చనువు పెరిగింది. మొదటి క్షణంలో రెండు పక్షాలుగా అనిపించిన వాళ్ళందరూ ఇప్పుడు ఒక పక్షం అయిపోయారు. అబ్బాయి అమ్మాయి కబుర్లలో పడిపోయారు. ఆ తర్వాత అబ్బాయి తరఫు ఆడవాళ్ళందరూ లోపలికి వచ్చారు. విమలని కూడా లోపలికి తీసుకువచ్చేశారు. కళ్యాణికి అర్థం అయింది. ఇలా లోపలికి పిలవటంలో కూడా ఒక ఆంతర్యం ఉందని అర్థం అయింది కళ్యాణికి. ఇంటి అమరికలో ఆ ఇంటి ఇల్లాలి మనస్తత్వం వ్యక్తం అవుతుంది. ఆ ఇంటి ఇల్లాలి ప్రభావం ఆ అమ్మాయి మీద ఎలానూ ఉండి తీరుతుంది. అబ్బా, మన పూర్వీకుని సంప్రదాయాలన్నింటినీ ఎంత ఆలోచించి పెట్టారు అని మనస్ఫూర్తిగా అనిపించేసింది కళ్యాణికి. ఆడవాళ్ళందరూ లోపల ఓ 10 నిమిషాల పాటు కూర్చున్నారు. ఆ 10 నిమిషాలలో లోకాభిరామాయణం, అప్పుడప్పుడే అందరి ఇళ్లలోకి ప్రవేశిస్తున్న రేడియోలో కార్యక్రమాల గురించి, అందులో శారదా శ్రీనివాసన్ అనే రేడియో కళాకారిణి అద్భుత గాత్రం గురించి, రవివర్మ అనే రేడియో కళాకారుడితో కలిసి ఆవిడ చేసిన శబ్ద నాటకాలు ఎంత వినసొంపుగా ఆసక్తికరంగా ఉంటాయో అన్న విషయాల మీద కాసేపు కబుర్లు నడిచాయి. ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత స్నేహంగా ఉంటారోనన్న విషయం గురించి కాసేపు, ఇంట్లో ఉండే పాడి పశువుల గురించి, ఇలా 10 నిమిషాలు గడిచిపోయాయి. అక్కడ జరిగిన సంభాషణలో కళ్యాణి దృష్టిలోకి వచ్చి హాయిగా అనిపించిన విషయం, ఆ చుట్టుపక్కల వాళ్ళు మంచివాళ్లే, ఆ ఇంట్లో పనిచేసే పాలేరు మంచివాడే, పనిమంతుడే, ఆ ఊరి సంస్కృతి మంచిదే అన్నది. చూసేవాళ్ల దృష్టిలో కాస్తంత దయ నిజాయితీ ఉంటే చుట్టూ ఉన్న ప్రపంచం అంతా ఇబ్బంది లేకుండా హాయిగానే ఉంటుందనిపించింది కళ్యాణికి వాళ్ళ మాటలు వింటుంటే. ఎవరో మరీ దుర్మార్గులు ఎదురైతే తప్ప. ఆ తర్వాత జ్యోత్స్న, అర్చన కలిసి వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకుమ తాంబూలం అందించారు. అందరి దృష్టి ప్రత్యేకంగా జ్యోత్స్న మీద నిలిచిపోవటం, వెంటనే కళ్ళు తిప్పుకోలేకపోవటం కళ్యాణి దృష్టిని దాటిపోలేదు. ఆ ఇంట్లో అమ్మాయిలా కలిసిపోయిన ఆ అందాల రాశి గురించి మరి అడగకుండా ఎలా ఉండగలరు? మా అర్చనకి స్నేహితురాలు, ఇద్దరు పాటల సాధకులు చెప్పింది విమల తల్లి. ఆ తర్వాత అందరూ మళ్ళీ తొందరలోనే కలుద్దాం అని అనుకుంటూ అందరూ ఒకరికి ఒకరు వీడ్కోలు చెప్పుకున్నారు. అక్కడ ఆ కాసేపు ఉన్నవాళ్ళందరికీ ఏదో పన్నీటి చిలకరింపులో తడిసిన ఒక చక్కటి భావనతో హృదయం నిండిపోయింది. హృదయాల నిండా నిండిపోయిన ఏదో మధురమైన భావన. అందరూ వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణి విమల దగ్గరికి వచ్చి చిన్నగా విమలకే వినిపించేలాగా అడిగింది. ఆ 2 క్షణాల్లోనే నచ్చాడో లేదో నిర్ణయం తీసేసుకున్నావా? అది ఎలా సాధ్యం అని అక్కడే ఉన్న తులసమ్మగారు చెప్పారు. ఆ 2 క్షణాల్లో చూడగానే బాగానే ఉన్నాడా అన్నదే నిర్ణయం కావాల్సిన విషయం. అది మొదటి చూపులోనే తెలిసిపోతుంది. పైగా చుట్టూ ఉన్న మేమందరం దాని తరఫునే పిల్లాన్ని పరిశీలనగా చూస్తాంగా. మిగతా విషయాలన్నీ ముందే పరిశీలన అయిపోతాయి. ఆ తర్వాత అబ్బాయిని అమ్మాయి తరఫు వాళ్ళు, అమ్మాయిని అబ్బాయి తరఫు వాళ్ళు మాటల్లో పెట్టి స్వభావాలని అంచనా వేయటానికి ప్రయత్నిస్తారు. ఇక ఇద్దరి మనుష్యుల అభిప్రాయాలు 100% కలిసిపోవటం అన్నది అసంభవం. అలా కలిసిపోతే జీవితం పసందుగా కూడా ఉండదు. ఒకరి కోసం ఒకరు సర్దుబాట్లు చేసుకోవటంలోనే ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ వ్యక్తం అయ్యేది. ఇక సందేహ నివృత్తి అయినట్టేనా నీకు అన్నారు తులసమ్మగారు. విమల చిరునవ్వుతో అయినట్టే అన్నట్టుగా తల పంకించింది. ఆ తర్వాత కళ్యాణి జ్యోత్స్నతో కాసేపు ప్రత్యేకంగా కబుర్లు చెప్పింది. ఆమె అందరికీ వస్తానని చెప్పి వెళ్ళిపోయాక కళ్యాణి అంది విమల తల్లితో, అక్కయ్య, జ్యోత్స్న చాలా చక్కగా ఉంది కదూ. మా అక్క కొడుక్కి నిశ్చయం చేసుకుంటే ఎంత బాగుంటుంది కదూ అనిపిస్తోంది నాకు అని. ఇలాంటి అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు, ప్రత్యేకంగా కావాలంటే దొరకరు అని కూడా అంది. అవును కదూ అన్నారావిడ. వాడింకా డాక్టరీ మొదటి సంవత్సరంలోనే ఉన్నాడు కదుటే. ఈ పిల్లేమో ఇంకా 10వ క్లాసు. ఎంత లేదన్నా ఇంకా 4-5 ఏళ్ల మాట. అంత దూరాన్ని పెట్టుకుని నిశ్చయం చేసుకోవటం అన్న మాట కష్టం. పరిస్థితులనేవి ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేం అన్నారు తులసమ్మగారు దూరదృష్టితో.
2 నిమిషాలు ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయిన కళ్యాణి అంది. నువ్వు చెప్పింది కరెక్టేననుకో అక్కయ్య. పోనీ మనం మనస్సులో నిశ్చయం చేసుకుని ఉందాం. సమయం వచ్చినప్పుడు మనసులోని మాట బయటికి చెబుదాం. ఈలోపు నేనిలా ముచ్చటపడ్డ సంగతి జ్యోత్స్న తల్లిదండ్రుల చెవిని కూడా వేసి ఉంచండి. నేను అక్కకి చెబుతాను అంది కళ్యాణి. ఇది బావుంది. ఆ తర్వాత దైవ సంకల్పం. ఏమో ఈ పెళ్లి చూపులు కేవలం విమలకే కాదన్నమాట. కాదేమో జ్యోత్స్నకి కూడానేమో అంటూ నవ్వేశారు తులసమ్మగారు. సమాప్తం. ఇదండి కథ. మరి పల్లెటూళ్ళలో ఒక 50 ఏళ్ల క్రితం పెళ్లి చూపులనేవి ఎలా చిన్న సంబరంలా ఎలా జరిగేవో మీ కళ్ళ ముందుకి ఒక చక్కని చిత్రం వచ్చింది కదూ. మరి ఇది నా చిన్నప్పుడు జరిగిన ఒక పెళ్లి చూపుల సంబరం అన్నమాట. దాన్ని మీ ముందుకి ఒక చిత్రంలాగా ఒక దృశ్య కావ్యంగా తీసుకురావడానికి ప్రయత్నించాను. మరి మీకు ఎలా అనిపించిందో ఏమనిపించిందో మీ కామెంట్స్లో చెప్పండి. మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఆల్సో. ఓకే, మళ్ళీ మంచి కథతో మీ ముందుకి మళ్ళీ వస్తాను. దర్భా లక్ష్మీ అన్నపూర్ణ.